గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఒక మంచి పని చేశారండి. ఒక ట్రాన్స్‌జెండర్‌ని అసిస్టెంట్‌గా పెట్టుకున్నారు. అలా ఎలా సాధ్యం అనొచ్చు మీరు. నాకిప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. అంటే నా వ్యక్తిగతం అది. నేను కరోనా సమయంలో న్యూస్ పేపర్‌లో ఒక చిన్న ఐటెమ్ చూశాను నేను. అదేంటంటే ట్రాన్స్‌జెండర్స్‌కి రేషన్ ఇవ్వట్లేదు. వాళ్ళకి రేషన్ కార్డ్స్ లేవు. చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి తినటానికి తిండి లేక అంటే నేను ఒక కేస్ వేశానండి అప్పుడు. మొత్తం 5,000 మంది ట్రాన్స్‌జెండర్స్ అంటే కేస్ వేశా. కరీంనగర్ దగ్గర అనుకుంటా. వేస్తే నేను ఆ కేస్ విన్ అయ్యాను. ట్రాన్స్‌జెండర్స్‌కి రేషన్ కార్డ్స్ ఇచ్చారు. ఈ విషయాన్ని నాకు హ్యూమన్ రైట్స్ కమిషన్ లెటర్ రాశారండి. అదే విధంగా కలెక్టర్ కూడా నాకొక లేఖ రాయడం జరిగింది. అంటే నేను కరోనా సమయంలో చేసిన ఒక చిన్న ఉడత సాయం అనుకోండి. నాకిప్పటికీ అది చాలా ఆనందాన్నిస్తుంది. అలాగే ఇవాళ గల్లా మాధవి చేసిన పని నిన్న లోకేష్ కూడా క్యాబినెట్‌లో మెచ్చుకోవటం జరిగింది. ఎందుకంటే ఇలాంటివి చేయాలి మనం. యాక్చువల్‌గా మీకు ట్రాన్స్‌జెండర్స్ అనగానే మనొచ్చి వాళ్ళు చప్పట్లు కొడుతూ మన దగ్గర డబ్బులు అడగడం. లేదు ఏదైనా పెళ్ళిళ్ళైతే వచ్చి హడావిడి చేసి డబ్బులు కావాలని అడగడం. ఇవే మనకు కనిపిస్తాయి. కానీ వాళ్ళలో ఉండే వేదన, వాళ్ళకి కావాల్సిన ఒక గౌరవాన్ని మనం ఇవ్వాలంటే గల్లా మాధవి తీసుకున్న నిర్ణయంలాగా తీసుకోవాలండి. ఈవిడ జాబ్ కోసం వచ్చారట. ట్రాన్స్‌జెండర్ వస్తే ఈవిడ తన దగ్గర అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. అదే విధంగా ఆవిడ చాలా మందికి చెప్పారనమాట. అంటే ట్రాన్స్‌జెండర్స్‌కి మీకెవరికైనా ఉద్యోగం కావాలంటే రండి. నేను ఇప్పించగలను. వేరే చోట కూడా నేను ఇప్పిస్తాను అని. ఇవాళ ట్రాన్స్‌జెండర్ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే దగ్గర పని చేయటం అది ఆవిడకొక గౌరవాన్ని ఇస్తుంది ఆ ట్రాన్స్‌జెండర్‌కి. సో ఇదే పని చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు చేస్తే వాళ్ళకి సంఘంలో ఒక గుర్తింపు ట్రాన్స్‌జెండర్స్‌కి ఒక గౌరవం దక్కుతాయండి.